వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. మొత్తానికి బాక్స్ ఆఫీస్ వద్ద కాంచనా 3 ముందు జెర్సీ, చిత్రలహరి పోటీలో నిలబడటానికి ఆపసోపాలు పడుతున్నాయి. కొన్ని ఏరియాల్లో అయితే ఏకంగా పోటీలో వెనకబడిపోయాయి, సైడ్ అయిపోతున్నాయి కూడా. ఇందుకు నిదర్శనం నిన్న నంద్యాలలో ఈ 3 సినిమాలకు వచ్చిన కలెక్షన్లే. చిత్రలహరి నిన్న నంద్యాలలో 23,394 గ్రాస్, 10,316 షేర్ను రాబట్టింది. ఇక జెర్సీ 132,105 గ్రాస్ ను 81,531 షేర్ను రాబట్టింది. కానీ రెండు స్ట్రైట్ సినిమాలకు వచ్చిన కలెక్షన్స్ కంటే డబ్బింగ్ సినిమా కాంచనా 3కి వచ్చిన కలెక్షన్లే ఎక్కువ. కాంచనా 3కు గ్రాస్ 2,34,866 రాగా 1,65,194 షేర్ వచ్చింది. అంటే నిన్న నంద్యాలలో కాంచనా 3కి చిత్రలహరి కంటే సుమారు 20 రెట్లు ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. అలాగే క్లాసిక్ హిట్, సూపర్ డూపర్ హిట్ అంటూ ప్రముఖులంతా ముక్తకంఠంతో ప్రశంసల వర్షం కురిపిస్తున్న జెర్సీ కూడా కలెక్షన్స్ విషయంలో కాంచనా 3తో పోటీ పడలేకపోయింది. కాంచనా 3కి వచ్చిన కలెక్షన్స్ లో సగం కూడా జెర్సీకి రాలేదు. ఈ పరిస్థితి నిన్న ఒక్కరోజే కాదు, ఇప్పటి వరకు నంద్యాలలో ఈ 3 సినిమాలకు వచ్చిన మొత్తం కలెక్షన్స్ పరిశీలిస్తే మొత్తంగా బాక్స్ ఆఫీస్ వద్ద కాంచనా 3 ముందు జెర్సీ, చిత్రలహరి తేలిపోయాయి. ఎందుకంటే ఇప్పటి వరకు చిత్రలహరి నంద్యాలలో 11,79,068 గ్రాస్ ను 7,12,314 షేర్ను రాబట్టుకుంది. ఇక జెర్సీ 7,36,449 గ్రాస్, 4,99,601 షేర్ను రాబట్టుకుంది. కానీ కాంచనా 3 మాత్రం ఈ రెండు సినిమాల కంటే ఎక్కువగా 10,37,551 గ్రాస్ ను మరియు 7,48,353 షేర్ను సాధించింది. ఈ పరిస్థితి ఒక్క నంద్యాలలోనే కాదు, చాలా ఏరియాల్లో ఇలాగే కొనసాగుతుంది. కారణం కాంచనా 3 పక్కా కమర్షియల్ అంశాలతో బీసీ సెంటర్ ప్రేక్షకులను టార్గెట్ చేసుకుని తెరకెక్కడమే. దాంతో మాస్ ఏరియాలో ఈ సినిమాకు ఊహించని దానికంటే ఎక్కువ ఆదరణ లభిస్తుంది. ఓ పక్క స్ట్రైట్ సినిమాల హడావిడితో పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో కూడా ఒక డబ్బింగ్ సినిమా ఈ రేంజ్ కలెక్షన్ సాధించడం, పైగా పెద్ద పెద్ద స్టార్స్ లేకుండానే, పెద్దగా ప్రమోషన్స్ చేయకుండానే బాక్స్ ఆఫీస్ వద్ద స్ట్రైట్ తెలుగు సినిమాల కంటే ఎక్కువ ఆదరణ పొందడం నిజంగా విశేషమే. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.